అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరింది. నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ పట్టుబట్టిన ట్రంప్కు అశాంతే మిగిలింది. 8 యుద్ధాలను ఆపానంటూ ఎన్ని బీరాలు పలికినా సారుకు మొండి చేయి తప్పలేదు. ఇంతకు ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రాకపోవడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే సెపరేట్. ఎప్పుడైతే ఆయన రెండోసారి వైట్ హౌస్లోకి అడుగుపెట్టారో ఆయన ఆలోచనలు ఎవరి ఊహకు అందడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నమైన కఠినమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఓవైపు దుందుడుకుగా మాట్లాడుతూనే తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి ఆయన ఆరాటమంతా ఒక్కటే, నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన ఆరాటపడ్డారు. అందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలను తానే ఆపానంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. భారత్ పాక్ యుద్ధం ఆపింది తానేనంటూ మోదీ సర్కార్కు కూడా షాక్ ఇచ్చారు. ట్రంప్ జోక్యం లేనేలేదని భారత ప్రభుత్వ పెద్దలు చెప్పినా సారు గప్పాలు మాత్రం ఆగలేదు. ఏకంగా 8 యుద్ధాలు ఆపనంటూ ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధిపతి మునీర్తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేషన్ చేశారంటే నోబెల్ ప్రైజ్ పై ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తనకేం తక్కువ అన్నది ట్రంప్ వాదన. ఏమీ చేయకపోయినా ఒబామాకు పీస్ ప్రైజ్ ఇచ్చారు. 8 యుద్ధాలు ఆపిన తనకు ఎందుకు రాదన్నది ట్రంప్ పాయింట్. అంతేకాదు, గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానంటూ పదే ప్రపంచ దేశాల్లో జరిగిన అనేక సమావేశాల్లో చెప్పుకొచ్చారు. తనకంటే శాంతి కపోతం లేదంటూ బిల్డప్ ఇచ్చారు. తీరా నోబెల్ కమిటీ మాత్రం ట్రంప్కు షాక్ ఇచ్చింది. ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా లైట్ తీసుకుంది. వెనజులాకు చెందిన మరియా కొరీనా మచోడాను నోబెల్ శాంతి పురస్కారం భరించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు ట్రంప్కు నోబెల్ అవార్డు దక్కకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి 338 ఎంట్రీలు రాగా అవన్నీ ఫిబ్రవరిలోనే ముగిశాయి. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టింది జనవరి చివర్లో. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గురించి ఆలోచించే లోపే ఆ నామినేషన్ ఎంట్రీకి పుణ్యకాలం పూర్తయిపోయింది. మరో కారణం 2025 నోబెల్ శాంతి బహుమతి 2024లో చేసిన సేవలకు గాను నార్వే నోబెల్ అకాడమీ ప్రకటిస్తుంది. ఆ ఏడాదిలో ట్రంప్ అధికారంలో లేనేలేరు. ప్రపంచం కోసం చేసింది కూడా ఏమీ లేదు. పైగా ట్రంప్ పరిష్కరించింది యుద్ధాలు కాదు, ఉద్రిక్తతలు మాత్రమే. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజా అనిశ్చితి అలాగే ఉంది. మరి ట్రంప్ ఏ యుద్ధాన్ని ఆపారో ఆయనకే తెలియాలి. కాబట్టే ట్రంప్కు నోబెల్ రాదన్న వాదన వినిపిస్తుంది. నోబెల్ రాకపోవడంతో ట్రంప్లో అసహనం పీక్స్కు చేరింది. ఏమీ చేయని ఒబామాకు అవార్డిచ్చారని, తనకెందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. అటు వైట్ హౌస్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ను ట్రంప్కు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీన్ని బట్టే చెప్పొచ్చు ట్రంప్ ఈ అవార్డు కోసం ఎన్ని కలలు కన్నారో అని. అగ్రరాజ్యం అధ్యక్షుడై ఉండి ఈ స్థాయిలో నోబెల్ కోసం ఆరాటం ఎందుకన్నది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా పెద్ద పురస్కారమే. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ అదే పనిగా తనకే అవార్డు రావాలని మొండి పట్టుపట్టడం అస్సలు బాగుండదు. అది కూడా అమెరికా అధ్యక్షుడు నోటి వెంట రావడం పద్ధతి కూడా కాదు. కానీ ఇప్పుడు ఆ సీట్లో ఉన్నది ట్రంప్. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. శాంతి బహుమతి కోసం ప్రయత్నించినప్పుడే ప్రపంచ దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడ్డ ఘనత ట్రంప్ది. అలాంటిది ఇప్పుడు ఇంకేం చేస్తారో, ప్రపంచ దేశాల్లో ఎవరికి శాంతి లేకుండా చేస్తారోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. మరి ట్రంప్ ఏం చేస్తారో చూడాలి.